నేనిప్పుడు మాట్లాడుతున్న టాపిక్కి నువ్వు మాట్లాడుతున్న టాపిక్కి ఏమైనా సంబంధం ఉందా? మనమేమైనా ఏదైనా న్యూస్ ఛానల్లో డిబేట్కి వెళ్ళామా ఏంటి? ఏదైనా ఒక టాపిక్ పెట్టుకొని ఆ టాపిక్ మీద గొడవ పడ్డానికి? అసలు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుంటున్నావా? చూడు, పైగా నువ్వే నాకు క్లాస్ పీకుతున్నావు. నేనే మీ క్లాస్ పీకడం లేదు. ఒక తడి టవల్ బెడ్ మీద ఆరేయడం క్రైమ్ ఏం కాదు. అది తీసి మీరు ఏ కుర్చీ మీద ఆరేస్తే సరిపోయేది. మీరే రాద్ధాంతం చేస్తున్నారు. అయినా మీకన్నిటికీ ఈగో. అందుకే మీ తమ్ముడు విషయంలో కూడా ఇలాగే ఉన్నారు. ఎవరినైనా మీ మాటలతో ఈజీగా హర్ట్ చేస్తారు కదా. వాడే సైలెంట్గా ఉన్నాడు. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇదిగోండి, ఓవర్ యాక్షన్ అది ఇది అనకండి. నాకు ఓవర్ యాక్షన్ అనే మాట వింటేనే చిరాకొస్తుంది. నువ్వు చేస్తుంది అదే. మీరు మీ తమ్ముడి ఫ్రెండ్కి విలువ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడి హర్ట్ చేశారు.